రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం నేతలు ఏమైనా చేస్తూ ఉంటారు. అయితే గతంలో మనం ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు పాదయాత్రలు చేయడం మనం తరచూ చూస్తూ వచ్చాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి సక్సెస్ కావడంతో ఆ తర్వాత ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా కానీ పాదయాత్రనే ఫాలో అయ్యేది. అదే రకంగా చంద్రబాబు గారు పాదయాత్ర చేయడం జరిగింది. ఒక కేసీఆర్ గారు తప్పితే ఆ తర్వాత ఉన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మన ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ గారు కావచ్చు, ఇలా ప్రతిపక్ష నాయకులంతా పాదయాత్ర బాటైతే పడుతూ ఉంటారు. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ట్రెండ్ మారినట్లు తెలుస్తుంది. అయితే మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో యువగలం పేరుతో నారా లోకేష్ గారు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ యొక్క పాదయాత్రలో తాను రెడ్ బుక్ అంటూ ఒక బుక్ పట్టుకొని పాదయాత్ర చేశారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై, ప్రజలపై అధికార నాయకులు చెప్పినట్లు దాడులు చేస్తున్నారో, ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారు, అలాంటి వాళ్ళ పేర్లు ఇలా రెడ్ బుక్ లో రాసుకున్నాము, మేము అధికారంలోకి వచ్చాక మీకు బుద్ధి చెప్తాము అంటూ నారా లోకేష్ గారు వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క రెడ్ బుక్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశం మొత్తం కూడా ఒక సంచలనంగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇక వైసీపీ నాయకులకు, కార్యకర్తలకైతే రెడ్ బుక్ పేరు వింటే చాలు నిద్ర పట్టడం లేదు. అయితే ఇప్పుడు రెడ్ బుక్ ఆంధ్ర నుండి తెలంగాణ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. మన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇతర నేతలను కాపీ కొడుతూ ఉంటాడు తరచుగా. సో మనకందరికీ తెలిసిందే. సో తను మాట్లాడే మాటలు కావచ్చు, ఇచ్చే స్టేట్మెంట్లు కూడా కావచ్చు, గతంలో ఎవరైనా ఒక నాయకుడివి కాపీ కొడుతూ తనైతే చెప్తూ ఉంటారు. సో రెడ్ బుక్ అనే ఒక బుక్ ని కూడా పాడి కౌశిక్ రెడ్డి రాస్తున్నట్టు, అందులో అధికారుల పేర్లు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు అయితే రాస్తామని చెప్పేసి గతంలో పాడి కౌశిక్ రెడ్డి అయితే ప్రకటించాడు. అయితే పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించిన తర్వాత ఈ మధ్య కల్వకుంట్ల కవిత కూడా తను కూడా ఏదో ఒక పింక్ బుక్ అంటూ రాస్తున్నట్లు ఆమె ప్రకటించడం జరిగింది. ఇలా బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు ఇద్దరు కూడా ఒకరేమో రెడ్ బుక్, మరొకరేమో పింక్ బుక్ రాస్తున్నట్లయితే ప్రకటించారు. ఇదే సందర్భంలో బీజేపీ ఎంపీ అయినటువంటి ఈటెల రాజేందర్ కూడా సంచలన వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లాలో ఈటెల పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చట్ట ప్రకారం నడుచుకోవాలి అని సూచించారు. బాస్ల ఆదేశాలు కాదు, నిబంధనలకు లోబడి పనిచేయాలి అన్నారు. లేదంటే శ్రీలక్ష్మి సహా కొందరు అధికారులకు పట్టిన గతే పడుతుంది అని వార్నింగ్ ఇచ్చారు. మేము కూడా ఆరెంజ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం, ఈ యొక్క బుక్ లో అందరి పేర్లు రాసుకుంటున్నాం, సమయం వచ్చినప్పుడు లెక్కలతో సహా బయట పెడతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలా నేతలంతా తలో బుక్ రాసుకుంటూ ఆ బుక్ కైతే ఒక పేరు పెట్టుకోవడం అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది.